చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అదిరిపోయింది, మామూలుగా లేదు. కాలిపోతుంది భయం. చూసారు కదా ముక్క, చూసారు కదా ఇందాక నేను అవన్నీ వేసి. హాయండి, మన పాతకాలం వంటలు అన్నది ఇప్పుడు చాలామంది తగ్గించేశారండి. ఆ పాతకాలం వంటల్లో ఒక వంటకం మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అదేనండి గుమ్మడికాయ తప్పలం. చాలామందికి ఈ కాలం వాళ్ళకి ఆ గుమ్మడికాయ యొక్క తప్పలం అంటే తెలియదు. అది ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది, తీపి గుమ్మడికాయ అంటారంటని. ఆ గుమ్మడి యొక్క తప్పలం ఏ విధంగా వండుకోవాలి చూపిస్తున్నాను. అంతేకాకుండా ఈ వీడియోలో చివరిలో మీకు ఆ గుమ్మడికాయ యొక్క కూర యొక్క విశిష్టత, దాని ఉపయోగాలు కూడా మీకు చెప్పబోతున్నాను. అందరూ కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే నా ఛానల్ కూడా మా వంటకాలు మీకు నచ్చితే ఏమనుకోకుండా ఒక లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేసి మీ చుట్టాలకి, ఫ్రెండ్స్ అందరికీ పంపించి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. అదే ఎర్ర గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ అంటారు కదా, తీపి గుమ్మడికాయ అండి ఇది. ఈ తీపి గుమ్మడికాయ యొక్క తప్పలం కూర చాలా రుచికరంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా ఈ యొక్క గుమ్మడికాయలో చాలా విశిష్టమైన పోషకాలు ఉంటాయి మీకు. పిల్లలకి తెలివి పెరగడమే కాకుండా జ్ఞాపశక్తి కూడా పెరుగుతుందని ఈ గుమ్మడికాయ తింటే. అలాగే ఈ గుమ్మడికాయ గింజలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. పిల్లలకి పెడితే వాళ్ళకి తెలివితేటలు పెరిగి చదువులు బాగా రాణిస్తారు, జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది బాగానండి. దానికోసము ఈ యొక్క తప్పలం కూర వండుతున్నాను ఈరోజు ఇంట్లో. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వండుకుని చూడండి, రుచి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది, అమోఘంగాను. ఇప్పుడు పసుపు, కారము, ఉప్పు అలాగే వేసాను. దీని తర్వాత కూడా కలుపుని బాగా ఉంది. ఇప్పుడు నీళ్ళు వేస్తానండి. నీళ్ళు వేసుకుందాం. మనకు తగిన ఎన్ని నీళ్ళు కావాలో కూరకి అన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి దగ్గరికి ఉడకనియాలండి. ఉడికించిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో, ఎలా చేయాలని మళ్ళీ నేను చూపిస్తాను. మూత పెట్టి ఉడకనియాలి. నాకు ఇప్పుడు ఈ వస్తువులతో పని అయిపోయింది కాబట్టి నేను ఎక్కడ తీసానో నా కిచెన్లో అక్కడే పెట్టేస్తున్నానండి. కారం డబ్బా, ఎందుకంటే బయట ఉన్నాయనుకో మనకి మళ్ళీ పడిపోతాయి కింద మీద, శుభ్రంగా ఉండదు, మళ్ళీ శుభ్రం పోతుంది మనకి. అందువల్ల మనం ఎక్కడ తీసామో అక్కడే పెట్టేసుకోవాలి ఈ ఒక్క సామాను అన్నీ కూడా. అప్పుడే మనకి చూడడానికి కిచెన్ కూడా అందంగాను నీట్గా ఉంటుంది మీకు. చూసారు కదా ఇందాక నేను అవన్నీ వేసి నీళ్ళు వేసిన తర్వాత ఇలా ఉడుకుతుంటుందండి. ఈ కొద్దిగా ఉడికిన తర్వాత మనం చింతపండు రసం అలాగే బెల్లం కూడా వేస్తాము, అది చూపిస్తాం. మనం ముక్క ఎలా ఉడికినా చూడాలి. ఫస్ట్ ఉడికిన తర్వాత ఉడికిపోయింది ముక్క. చూసారు కదా, ఇలా చెక్ చేసుకున్న ముక్క ఇది మొత్తం ఉడికిపోయింది, ముక్కలు అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసం వేసుకోవాలా. మరి ఎందుకంటే పులుసు కదా, మనకి చింతపండు రసం రెడీ చేసుకున్నాం ఉంచాను కదా. ఈ రసం అంతా మనకి ఎంత కావాలో ఒకసారి కిందకి మీద కలిపితే పైన ముక్కలు కూడా కిందకి వెళ్తే రసం బాగా పట్టేస్తుంది. దానికి బాగా ఉడికింది మనం వేసిన చింతపండు పులుసు కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లం వేస్తాం. బెల్లం ఎందుకంటే 2 కారణాలు ఉంటాయి మీకు. రుచిగా ఉంటుంది, అలాగే కొద్దిమందికి ఏంటంటే గుమ్మడికాయ అజిత్ చేస్తుంది, కొన్ని నొప్పులు వస్తాయని అంటారు కొద్దిమంది. మాకైతే ఎప్పుడు అలాగ అనిపించలేదు. దానికోసం ఏంటంటే దానికి ఇరుగుడు కూడా ఈ బెల్లం బాగా ఉపయోగపడుతుంది. బెల్లం వేసిన తర్వాత బెల్లం కలిపి వేసుకుని బాగా ఇందులో ఒక 2-3 నిమిషాలు ఉడకనియ్యాలి. అలాగే ఇంకొక మంచిగా టేస్ట్ రావడానికి, బాగుంటాకి కొన్ని వేస్తాను. ఇదేం తెలుసా మీకు? ఇంగువ అండి. ఇంగువ కొద్దిగా వేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంగువ వేసుకుంటే కూర కూడా. సో 2 నిమిషాలు ఎలా ఉడకనిద్దాం. బెల్లం వేసాం కదా, ఆ బెల్లం ఇదంతా దానికి బాగా పట్టుతుంది. మనం వేసిన ఇంగువ అది 2 నిమిషాలు ఎలా ఉడకనిద్దాము. చూద్దాం రుచి ఎలా ఉందో చూద్దాము. మరి ఉడికింది కదా, ఉడికినట్టు మనం చేసాం కాబట్టి రుచి చూడాలి కదా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ చిన్నది గ్రేవీ చూస్తానా. చాలా టేస్టీగా ఉందండి. అదిరిపోయింది, మామూలుగా లేదు.
అసలు గ్రేవీ అయితే ఉత్తిదని తినేయాలనిపించేస్తుంది, అంత టేస్టీగా ఉంది గ్రేవీ ఏంటి. అలాగే ముక్క కాలిపోద్దండి, ముక్క తినచ్చు. ఇప్పుడు వేడిగా ఉంది కదా, కాలిపోద్దని భయం. మీరు చూసారు కదా ముక్క అనిపిస్తుందా మీకు? ఈడేంటి స్పూన్ తినక చేతి నాగేస్తారు అనుకున్నారా? ఏదైనా మనం ఇలా తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది మీకు. స్పూన్లో తింటే అదేం తెలియదండి. ఒక్క రేంజ్లో ఉందండి, చెప్పటంటే మీరు చేసుకుని తింటే తెలుస్తుందండి. ఓకే.